హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ సినిమా ఈరోజు అంటే January 12, 2024 నాడు థియేటర్స్లో రిలీజ్ అయిందనమాట, సంక్రాంతి కానుకగా. ఈ సినిమా యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours 40 minutes అనమాట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ నిర్మించారండి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు శ్రీలీల, ఈశ్వరీరావు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజు, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, వెన్నెల కిషోర్ మరియు రావు రమేష్ తదితరులు నటించారండి. మరి గుంటూరు కారం మూవీ బాగుందా అంటే మాత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో పెద్ద రికార్డు కొట్టారండి. ఆయన తీసిన సినిమాల్లో వరస్ట్ సినిమా అంటే మాత్రం ఎవరైనా ముందు చెప్పేది అజ్ఞాతవాసి అంటారు. కానీ ఈ గుంటూరు కారం మూవీ ఆ రికార్డుని బీట్ చేసి అజ్ఞాతవాసికి మించిన బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట. అంటే ఓవరాల్గా మూవీ ఏ రేంజ్లో ఉందో మీకు చెప్పవలసిన లేదనుకుంటా. అట్లాగే ఇదే సినిమా మహేష్ బాబు గారికి బ్రహ్మోత్సవం రికార్డుని బీట్ చేసి దానికి మించిన బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పాలన్నమాట. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమా చూశాక మీకు తలనొప్పి రాలేదు అంటే మీకు మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరు. కాబట్టి మూవీ చూస్తానికి వెళ్ళేటప్పుడు దయచేసి జెండు బాము, టైగర్ బాము దగ్గర పెట్టుకుని చూడండి. స్టోరీ పరంగా చూసుకుంటే ఇందులో ఓ అత్తారింటి దారేది, ఓ అలవైకుంఠపురంలో, అట్లాగే ఓ అజ్ఞాతవాసి, ఇంకా చాలా రకాలైనటువంటి సినిమాలని మిక్స్ చేసి కొట్టాడనమాట డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయనే అన్ని రకాలుగా ముక్కలుగా ఉన్నటిని తీసి ఒక అతుకుల బొంతగా చేసి సినిమాగా వదిలితే మరి మన మ్యూజిక్ డైరెక్టర్ ది గ్రేట్ తమన్ గారు ఊరుకుంటారా? ఆయన కూడా అన్ని సినిమాల్లో ముక్కలుగా ఉన్నటువంటి బిట్లను తీసుకొచ్చి ఈ సినిమాలో సాంగ్స్గా యాడ్ చేశారు. అందులో ఫస్ట్ సాంగ్ మహేష్ బాబు గారి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ వింటుంటే మీకు ధూమ్లో ధూమ్ మచాలే అని ఆ సాంగ్ గుర్తొచ్చిందంటే మాత్రం అది నా తప్పు కదండి. ఇక లాస్ట్ సాంగ్ అయినటువంటి ఆ కుర్చీని మడత పెట్టి, నిజంగా మహేష్ బాబు గారు ఎంత మంచి ఫ్యామిలీ యాక్టర్ అండి. ఆయన కూడా ఇట్లాంటి చీప్ క్వాలిటీ సాంగ్స్ని ఎలా ఎంకరేజ్ చేశారు నాకైతే అర్థం కాల. ఇంతోటి రాడ్ మూవీకి ముందు ఆయన 4 సార్లు స్టోరీని మార్చి, అట్లాగే హీరోయిన్ పూజా హెగ్డేని కూడా మార్చేసి శ్రీలీలను పెట్టేసి అబ్బో చాలా కథలు పడ్డారన్నమాట. ఎనీహౌ అన్ని మార్పులు తీసుకొచ్చాక కూడా మూవీ బాగా ఆడిందా అంటే మాత్రం అది ఆ దేవుడికి తెలియాలి. కాకపోతే కొద్దిగా కలిసి వచ్చే అంశం ఏంటంటే, మూవీ సంక్రాంతి హాలిడేస్లో రిలీజ్ అయిందండి. ఈ హాలిడేస్లో రిలీజ్ అయిన ఫ్లాప్ సినిమాకి కూడా మినిమం గ్యారంటీ కలెక్షన్లు వస్తాయి. అందులోనూ మహేష్ బాబు లాంటి ఫ్యామిలీ హీరో కాబట్టి సినిమా నాకు తెలిసి పెట్టిన బడ్జెట్ అయితే వెనక్కి వస్తుంది. మరీ ఓ బంపర్ హిట్ అయ్యే రేంజ్ అయితే రావు. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రమణ క్యారెక్టర్లో మహేష్ బాబు గారు నాకైతే ఎందుకు అంతగా నచ్చలేదండి. ఈ మధ్యన ఆయన తీసినటువంటి గత 3-4 సినిమాలుగా చూస్తుంటే ఆయన ఎందుకో ఏదో ఆర్టిఫిషియల్గా నటిస్తున్నారన్నట్టు అనిపిస్తుంది. కానివ్వండి, ఆయనలో సహజంగా ఉండేటటువంటి ఆ టైమింగ్ని, ఆ టాలెంట్ని డైరెక్టర్లు ఎందుకో సరిగ్గా వాడుకోవట్లేదేమో అనిపించింది నాకైతే. ఓవరాల్గా మహేష్ బాబు గారు తనకిచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేయడానికి శాయశక్తిలో ప్రయత్నించారు. అందులో కొంతమేర సక్సెస్ అయ్యారు కూడా. ఇక మహేష్ బాబు గారి తర్వాత రమ్యకృష్ణ గారి యాక్టింగ్ కూడా పర్లేదని, మంచి మార్కులు పడతాయి. రమ్యకృష్ణ గారి తర్వాత కన్నింగ్ క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ గారు నటించారన్నమాట. ఆయనకి ఇట్లాంటి క్యారెక్టర్లు చాలాసార్లు చేశారన్నమాట. అఫ్కోర్స్ అన్ని సినిమాల్లోనూ రెమ్యూనరేషన్ తీసుకుని నటించాను, ఈ సినిమాలో కూడా రెమ్యూనరేషన్ తీసుకుని నటించాను అన్నట్టుగానే ఉంది తప్ప ఆయన యాక్టింగ్లో కొత్తదనం అయితే ఏమీ లేదు. ఇక మిగతా క్యారెక్టర్స్లో హీరోయిన్ శ్రీలీల, పాపం ఆవిడకి ఈ సినిమా కూడా దెబ్బేసిందండి. ఇకనైనా ఆవిడ సబ్జెక్ట్ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి మంచి కంటెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇండస్ట్రీలో ఉంటుంది. లేదు కేవలం రెమ్యూనరేషన్ నాకు ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోద్ది. ఓవరాల్గా చూసుకుంటే శ్రీలీల గారికి ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా పెద్ద స్కోప్ లేదు. సాంగ్స్లో ఏదో తను మంచి డాన్సర్ కాబట్టి సినిమాలో తనకి యాక్టింగ్ పరంగా అయితే అసలు అవకాశమే రాలేదని చెప్పాలి. మీనాక్షి చౌదరి కూడా తనకిచ్చిన పాత్ర పరిధి మేరకు బాగానే పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. జగపతి బాబు గారు ఉన్నారంటే ఉన్నారు అంతే తప్ప ఆయన వల్ల సినిమాకి ఏ విధమైనటువంటి ఉపయోగం అయితే లేదు. అట్లాగే జయరాము మరియు రావు రమేష్ గారిని డైరెక్టర్ త్రివిక్రమ్ గారు సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలండి. ఎందుకనే కానివ్వండి, వాళ్ళకి యాక్టింగ్ పరంగా అయితే అసలు ఛాన్సే దక్కలేదు. కొద్దిగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వెన్నెల కిషోర్ గారు అంటారు, ఆయన తన శక్తి మేరకు నవ్వించడానికి ట్రై చేశారు కానివ్వండి, పర్లా నాట్ బ్యాడ్, కొన్ని సీన్స్లో నవ్వించగలిగారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, తమన్ అందించినటువంటి రీమిక్స్ సాంగ్స్ అన్ని ఏదో పెళ్ళిళ్ళల్లో డీజేలకు కొడతారు చూడండి, అలా ఉన్నాయన్నమాట. ఆ సాంగ్స్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రిలీజ్కి ముందు ఆడియో సాంగ్స్కి అయితే బాగున్నాయి కానివ్వండి, మూవీలో అయితే నాకైతే అవి అస్సలు నచ్చలేదు.
ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయన ప్రీవియస్ మూవీస్లోని బీజిఎం అలా తీసుకొచ్చేసి వాడేశారు తప్ప కొత్తగా అయితే ఆయన ఏం క్రియేట్ చేసింది ఏమీ లేదు. ఆ కుర్చీని మడత పెట్టి ఆయన పాటని ఏదో అక్కడ ఒక మొక్క తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా డీజే మిక్స్కి పెట్టి కొట్టేశారన్నమాట. దానికి మరి మహేష్ బాబు గారు, శ్రీలీల గారు తైతక్కలాడుతూ చిందులేయటం, ఓవరాల్గా మాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ సాంగ్ పెట్టారు తప్ప మిగతా పాటలన్నీ కూడా రాడ్ అనే చెప్పాలి. నూలి నవీన్ గారి ఎడిటింగ్ కూడా జస్ట్ ఓకేనండి. అఫ్కోర్స్ స్టోరీ అంతంత మాత్రంగా ఉంది. కాకపోతే మూవీలో చాలా చోట్ల ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అయితే నేను కూర్చోలేకపోయానండి. అక్కడ కాస్త ఎడిటింగ్కి పనిపెట్టి సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ని ట్రిమ్ చేస్తుంటే మూవీ ఆన కొద్దిగా గట్టెక్కేదేమో అనిపించింది. అట్లాగే మనోజ్ పరమహంస గారి సినిమాటోగ్రఫీ అయితే పర్లేదండి. కాకపోతే ఆయన నుంచి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చుంటే బాగుండేది అన్నది నా ఒపీనియన్. ఇక నిర్మాత ఎస్ రాధాకృష్ణ గారు ఎక్కడ ఏమాత్రం ఆలోచించకుండా చాలా గ్రాండ్గా ఖర్చు పెట్టి సినిమాని తీశారు. ఓవరాల్గా గురూజీ ఆయన ఆశల మీద నీళ్లు జల్లారని చెప్పాలి. ఎనీహౌ గురూజీ స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా రాసుకుని దిగుంటే బాగుండేదండి. నాకు ఈ సినిమా చూస్తుంటే అనిపించింది ఏంటంటే త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబోలో ఆల్రెడీ 2-3 టైమ్స్ ఈ సినిమా షూటింగ్ జరిగిందండి. ఆ స్టోరీలన్నీ మళ్ళీ పక్కన పెట్టేసి కొత్త స్టోరీ రాసుకుని దిగామని చెప్పారు. బహుశా ఆ హడావుడి హరిబరిలో భాగంగానే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏదో ఈ మూవీని అలాగా లాగిచ్చేసారనిపించింది నాకైతే. ఓవరాల్గా చూసుకుంటే ఆయన స్టాండర్డ్కి తగ్గ మూవీ అయితే ఇది కాదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.